విగ్రహం ఏదంటే ఇగో ఇక్కడ మేము ఎప్పుడు వచ్చిన ఇప్పుడు 30 సంవత్సరాలు మేము పెట్టబట్టి. జై భవానీ. మనం ఈ రోజు రామదాసు కళాటుకు వచ్చినాం. మరి లోపల వేసుకున్నట్లయితే మంచి ఖతర్నాక్ మోడల్స్ ఉన్నాయి. ఒక్కసారి మీరు చూసుకుంటే మీకే అర్థమైతే అవి ఎట్లుంటే ఒకసారి చూసుకుందాం. మీకు ఇక్కడ ఎందుకు నచ్చినాయి అక్కడ లేవా గణేష్ లో? ఇక్కడ ఆర్మూర్స్ ఉన్నాయి కానీ మేము ఎప్పుడు వచ్చిన ఇప్పుడు 30 సంవత్సరాలు మేము పెట్టబట్టి మేము ఎప్పుడు కొరుట్లకు వచ్చి తీసుకెళ్తాం. అదే కృష్ణుడు ఉన్నారా? ఓకే. వీళ్ళంతా వేల్పూర్ నుండి వచ్చారు. మనకు నిజామాబాద్ డిస్టిక్ మరి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వేల్పూర్ నుంచి వచ్చిర్రంట. వీళ్ళు వేల్పూర్ నుంచి వచ్చి ఆల్రెడీ వీళ్ళు ఆర్డర్ చేసుకున్నారు. ఒక్కసారి వీళ్ళని చూడండి. చూడండి మరి వీళ్ళు తీసుకున్న విగ్రహం ఏదంటే ఇక్కడ మరి విగ్రహం కూడా ఖతర్నాక్ ఉన్నాయి. వీళ్ళు ఆర్డర్ చేసుకున్నారు ఆల్రెడీ. అన్న మన ఛానల్ ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. విలేజ్ సోప్ గారు మరి వాళ్ళు నిజామాబాద్ తోపులు, వాళ్ళు వేల్పూర్ తోపులు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వెనక కిరీటము, ఇది కూడా మొత్తం ఇందులో చూసుకున్నట్లయితే మొత్తం కూడా మరి 15, 20, 25, 30 ఫీట్ల హైట్ వరకు ఉన్నాయి. మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది కూడా చాలా వెడల్పుతో చాలా బాగుంది. రామదాసు కళాట్లో ఉన్నాం మనం ఇప్పుడు. చూసారు కదా మొత్తం జోస్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే శివుడు అర్ధనారీశ్వర రూపంలో మనకు శివపార్వతులు ఇద్దరు కూడా అర్ధనారీశ్వర రూపంలో మనకు కనిపిస్తుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ చూడండి ఈగలు ఉంది, ఖతర్నాక్ ఆర్చ్ ఉంది. ఆర్చ్ చూసుకున్నట్లయితే అక్కడ మనకు ఈగలు ఉంది. ఒకసారి దగ్గర నుంచి నేస్తా చూడండి ఆ ఈగలు. తర్వాత ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకు విఘ్నేశ్వరుడు. మరి ఇక్కడ చూసుకుంటే మనకు ధోతి కూడా మనకు రియలిస్టిక్ గా ఒకసారి ధోతి పెట్టు చూడండి. ఒకసారి ఆ ధోతి కూడా కట్టిర్రు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఇక్కడ చూసుకుంటే మనకు చూడండి మనకు రాముడు ఉన్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకుంటే మనకు రాముడు ఉన్నాడు. ఒక పక్క చూసుకున్నట్లయితే మనకు పెద్ద పులి కూడా ఉంది, టైగర్. మరి చూసుకుంటే మనకు ఒక 30 ఫీట్లు 30 ఫీట్ల హైట్ ఉంటుంది. ఇక్కడ రాముడు, తర్వాత ఇక్కడ పెద్ద పులి. అలాగే మరి తీస్తున్నా మరి ఫ్రెండ్స్ మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 5 తలల నాగుపాము ఉంది. మరి ఇక్కడ ఈ పక్క చూసుకుంటే మనకు వరాహ అవతారం ఉంది. ఒక్కసారి చూసుకోండి. అదే కాకుండా ఇక్కడ మనకు కింద చూసుకున్నట్లయితే గరుత్మంతుడు ఉన్నాడు. గరుత్మంతుని పైన కూడా మనకు ఈ గణపతి ఎక్కి మరి వెళ్తున్నట్టు ఉన్నది ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ గుర్రాలు కూడా ఉన్నాయి. మరి ఇక్కడ చూసుకుంటే రియలిస్టిక్ గా మరి పంచె కూడా ఉంది. అక్కడ ధోతి కూడా రియాలిటీగా ఉంది. చూడండి ఒకసారి ఆర్చ్ చూసుకోండి, డిజైన్ చూసుకోండి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు శంకరుడు ఉన్నాడు. తర్వాత ఆ పక్కన చూసుకున్నట్లయితే పార్వతమ్మ ఉంది. ఇక్కడ మన గణపతి చేతిలో చూసుకున్నట్లయితే తంబుర ఉంది. మరి కింద ఎలుక చూసుకున్నట్లయితే మనకు అది వాయిస్తుంది. చూడండి ఒక్కసారి దూరం నుంచి చూపిస్తా, ఫాస్ట్గా చూపిస్తాం. ప్రతి ఒక్కటి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పైన శేషనాగ్ ఉంది. అక్కడ నాగరాజు ఉన్నాడు. ఒక్కసారి దగ్గర నుంచి చూడండి, నాగరాజు ఉన్నాడు. ఇక్కడ చేతిలో డమరకం ఉంది గణపతికి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ పాము, ఇక్కడ ఎలుక. మరి డిజైన్ కూడా ఖతర్నాక్ ఉంది. అక్కడ వెనకాల చూసుకున్నట్లయితే మనకు శివలింగం కూడా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నంది ఉంది. ఒక్కసారి చూసుకోండి, మీరే డిజైన్ చూసుకోండి ఫ్రెండ్స్. మరి ఈ పక్కన చూసుకున్నట్లయితే ఖతర్నాక్ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే వెనుక ఆర్చ్ చూసుకోండి, ఆర్చ్ ఎంత బాగుందో ఒక్కసారి మీరే చూసుకోండి. అక్కడ చిన్న మందిరం ఉంది. తర్వాత ఇక్కడ చెట్టు ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి జింక ఉంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ నంది, ఇక్కడ కూడా ఒక అమ్మవారు ఉన్నారు. ఇక్కడ ఎలుక మనకు అరటిపండు తీసుకున్నట్టు ఉన్నది. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి ఒక్కసారి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మహాశివుడు
మనకు ఆర్చిలో మనకు ఇక్కడ మహాశివుని ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ చేతిలో గుడ్డలి కొడవలి ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఇక్కడ చూసుకుంటే వీటన్నిటికి కూడా మనకు లింగ పంచ కానీ పంచలన్నీ రియలిస్టిక్ గాని ఇచ్చారు. మరి ఇక్కడ చూడండి చూపెట్టిన ఇక్కడికి రా చూపెట్టిన. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా పెద్ద విగ్రహం. వెనుక ఆర్చి చూసుకోండి 20 ఫీట్ల హైట్. ఇక్కడ దోతులు అన్నిటికి కూడా దోతులు కట్టారు. రియల్ గానే ఎంత పెద్ద దానికైనా కానీ దోతులు కట్టారు. అలా తర్వాత పనిచేసారు. పక్కన చూసుకుంటే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి సింహం ఉంది. మరి ఇక్కడ చూసుకుంటే ఒక్కసారి చూడండి, మరి రాముడు ఈ రామదాసు కళ ఆర్ట్ కదా. మరి ఇక్కడ చూసుకుంటే పక్కన ముంగట హనుమంతుడు, అక్కడ మరి రాముడు ఉన్నాడు. తర్వాత ఇక్కడ గణపతి. ఆ కిరీటం చూసుకున్నట్లయితే వాటన్నిటికి కూడా రియల్టీగానే మనకు కిరీటాలు డిజైన్ చేసి కూడా మనకు రియాలిటీగా కిరీటం ఉంది. ఇక్కడ చూసుకుంటే ఒక్కసారి చూసుకోండి. మరి వర్ధనేమో పెడతాడట. ఇగో ఇదే రామ్ లక్ష్మణ్ సీత హనుమాన్ గణపతి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సీతమ్మ వారు ఉన్నారు. ఇక్కడ ఈ దండ చూసుకోండి, ఇది కూడా అన్ని రియలిస్టిక్ గానే ఉన్నాయి. ఇక్కడ హనుమంతుడు ఇవన్నీ కూడా ఒకసారి దూరం నుంచి ఇస్తాం, ఒక్కసారి చూసుకోండి. ఇది ఒక 20 ఫీట్ల వరకు ఉంటుంది. మరి పక్కనే చూసుకున్నట్లయితే మనకు ఇది ఒక రకమైనటువంటి డిజైను. ఒక్కసారి చూసుకోండి, పైన పట్క ఉంది. తర్వాత మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ ఆర్చి కూడా చాలా బాగుంది. పక్కన చూసుకున్నట్లయితే ఒక సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు. పైన చూసుకుంటే మనకు ఆర్చిలో సింహం ఉంది. చూడండి, ఫాస్ట్గా పెడతాం ప్రతి ఒక్కటి కూడా. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ నంది ఉంది. తర్వాత నంది పక్కన మనకు శివుడు ఉన్నాడు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే అక్కడ సింహం ఉంది. ఇక్కడ మనకు 5 తలల నాగు కూడా ఉన్నాడు, నాగరాజు ఉన్నాడు. ఇక్కడ ఈ పెయింట్ చూసుకోండి ఒక్కసారి, ఎంత గజ్జుమన్నట్టున్నదో, మొత్తం జగ్గుమంటుంది. ఇక్కడ కలర్స్ చూసుకున్నట్టయితే ఒక్కసారి దూరం నుంచి చూస్తాం. మరి ఆ నంది కూడా ఇక్కడ రథాన్ని గుంజుకపోతే ఆ రథం పైన మనకు విఘ్నేశ్వరుడు కూర్చున్నట్టున్నది. ఒక్కసారి చూసుకోండి దూరం నుంచి చెప్తుందో. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మరి ఇది కూడా చాలా మంచి డిజైన్. అసలు ఇందులో చూసుకున్నట్లయితే మంచి డిజైన్స్ ఉన్నాయి, ఖతర్నాక్ డిజైన్స్. ఇది రామదాస్ కళ ఆర్ట్. ఇక్కడ చూసుకుంటే మనకు కృష్ణుడు ఉన్నాడు. ఆ తర్వాత మనకి ఇక్కడ విఘ్నేశ్వరుడు, తర్వాత వర్ధనిటుడు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మహాశివుడు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇక్కడ నంది పైన మరి శివుడు కూర్చొని ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే ఎలుక ఉంది, చిన్న ఎలుక. మరి ఇక్కడ ఒకసారి దూరం నుంచి చూసుకొని ఎంత ఖతర్నాక్ ఉన్నాయో. మరి ఇక్కడ చూసుకుంటే ఇదొక మోడల్, ఇది కూడా ఖతర్నాక్ మోడల్. ఇక్కడ నంది చూడండి, మరి నందిని కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఇక్కడ నంది గణపతి అని రాసిర్రు. నంది గణపతి చూడండి, నంది మీద చేసేసుకొని మరి ఇక్కడ గణపతి కూర్చొని ఉన్నాడు చైర్ పైన. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదొక డిజైను. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ వరాహ అవతారంలో మనకు విష్ణుమూర్తి, తర్వాత మత్స్య, అలాగే ఇక్కడ మనకు నరసింహస్వామి, తర్వాత ఇవన్నీ కూడా మనకు దశావతారాలన్నీ కూడా మనకి ఈ గణపతిలో మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారి దూరం నుంచి చూస్తా, మీరే చూసుకోండి. దశావతారాలన్నీ కూడా ఇదే విగ్రహంలో మనకు కనిపిస్తున్నాయి. ఎంత మంచి డిజైన్స్ అంటే ఖతర్నాక్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో. చూడండి ఒకసారి దశావతారాన్ని కూడా మీకు ప్రతి ఒక్కటి చూస్తాం, ఒక్కసారి చూసుకోండి. చూడండి ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకుంటే నరసింహస్వామి, వరాహ అవతారం, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మరి ఒక్కసారి చుట్టూ చూస్తాం, ఒక్కసారి చూసుకోండి ఇవన్నీ ఎలా ఉన్నాయో. ఒక్కసారి చూసుకోండి. చూడండి చాలా వెరైటీ మోడల్స్ ఉన్నాయి ఇందులో. ప్రతి ఒక్కటి కూడా ఖతర్నాక్ మోడల్స్ ఉన్నాయి. మంచి డిజైన్స్ తోటి మంచి కలరింగ్ ఇచ్చారు. ఎగ్దమ్ ఉన్నాయి, ఒక్కొక్కటి హైలైట్.